ఏపీ పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఉన్నారా? ప్రజాప్రతినిధిగా తన మాటకే విలువ లేకుంటే ఇక ఏం పనిచేస్తున్నట్టు అంటూ నిలదీస్తున్నారా? ఒక టీడీపీ కార్యకర్తకు ప్రాణహాని ఉందని స్వయంగా తాను చెప్పినా కాపాడలేకుంటే ఇక శాంతి భద్రతలు ఏమున్నట్టు అని ప్రశ్నిస్తున్న ఆ శాసనసభ్యుడెవరు? పోలీసులకు కోడిపందాలు పేకాట క్లబ్బుల మీద ఉన్న ఆసక్తి అని ఎందుకు ఏకిపారేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రకరకాల ఘటనలను ఉదహరిస్తూ పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. సరిగ్గా ఇదే సమయంలో ఏకంగా టీడీపీ శాసనసభ్యుడి నోటి నుంచే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదన్న మాటలు రావడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పోలీసులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించేలా ఉన్నాయన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. సొంత పార్టీ నాయకుడికి ప్రాణహాని ఉందని స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేసినా వాళ్లు పట్టించుకోకపోవడంతో ఆయన ప్రత్యర్థులు చంపేశారని చెప్పారు ఎమ్మెల్యే. సదరు వ్యక్తికి రక్షణ కల్పించమని హత్య జరగబోయే గంట ముందు కూడా తాను అలర్ట్ చేసినా స్పందించకపోవడం వల్లే అధికార పార్టీ నాయకుడిని కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫైర్ అయ్యారాయన. పైగా పోలీసులకు కోడి పందాలు పేకాట క్లబ్ల విషయంలో ఉన్నంత శ్రద్ధ శాంతి భద్రతలను కాపాడటంలో లేదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఏఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మనం ఏదో కోడిపంది ఆడ పట్టుకోవడం పేకాడ పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించడం లేదు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన టీడీపీ నాయకుడు కారుమూరి దుర్గారెడ్డి హత్యకు గురయ్యాడు. చాలా కాలంగా దుర్గారెడ్డికి బంధువులకు మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. దుర్గారెడ్డికి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే చాలాసార్లు చెప్పినా సివిల్ మ్యాటర్ కావడంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. దీంతో కక్ష పెంచుకున్న అతడి బంధువు శ్రీనివాసరెడ్డి వివాదానికి కారణమైన స్థలంలోనే హత్య చేయడంతో అధికార పార్టీ నేతలు హడలిపోయారు. హత్య జరిగిన ప్రాంతానికి వచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు డిపార్ట్మెంట్ అటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హత్య చేసిన వ్యక్తి వెనక వైసీపీ నేతలున్నారంటూ ఆరోపిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. అధికార పార్టీలో ఉన్న తమ మాటకు పోలీసులు విలువివ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే బాహాటంగానే చెప్పడం చర్చనీయాంశమైంది. పవర్లో ఉండి కూడా సొంత నాయకుడి ప్రాణాలు కాపాడుకోలేకపోవడం అంటే ప్రత్యర్థులకు మరింత చులకనవుతామని అంటున్నారు టీడీపీ లీడర్స్. మరోవైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో పోలీసు పెద్దలు కూడా షాక్ అయినట్టుగా సమాచారం. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తమ వంతు కృషి చేశామని ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా మృతుడు దుర్గారెడ్డి వివాదంలో ఉన్న స్థలం విషయంలో దూకుడుగా వ్యవహరించడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందంటూ చేతులు దులుపుకున్నారట. మొత్తం మీద ఈ వ్యవహారంతో చింతలపూడి ఎమ్మెల్యేకు పోలీసులు సహకరించడం లేదా, ఆయన లైట్ తీసుకుంటున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. పోలీసుల వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ ఎమ్మెల్యే చేసిన విమర్శలపై అటు పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సొంత పార్టీ నేతను కోల్పోవడం ఒక రకంగా డ్యామేజ్ అయితే, ఎమ్మెల్యే వ్యాఖ్యలతో పోలీస్ డిపార్ట్మెంట్లో అలజడి రేగడం మరో డ్యామేజ్ అవుతుందా అన్న డౌట్స్ సైతం టీడీపీలో ఉన్నాయి.